భరోసా ఇచ్చారట. ఏంటి మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా అక్కడ? నమస్కారం మీకు, అలాగే తులసిరెడ్డి గారికి, మిత్రులు వెంకటేశ్వర గారికి, 99 వీక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఎంత అవగాహనతో మాట్లాడాలి? ఒక రాష్ట్రాన్ని మనం చాలా సార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రం యొక్క చిరునామా, ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక గౌరవ సూచకం, అది ఒక మనందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది. దాన్ని ఆయన 3 ముక్కలాట పేరు మీదుగా దాన్ని ఎందుకు చీల్చాడో, ఎందుకు చీల్చాలనుకున్నాడో, అసలు ఆయన ఎన్నిసార్లు ఆయన ఇక్కడి నుంచి నేను వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు అధికారికంగా ఇచ్చారో, ఎందుకు వెళ్ళలేదో, ఎందుకు వెళ్తా అనుకున్నారో, ఇవన్నీ ఒక పక్క. ఇది పోయింది. ఇప్పుడు మళ్ళా ఆయన ఈ రాష్ట్ర రాజధాని ఇక్కడ కాదు వేరే దగ్గర కడితే బాగుంటుంది ఇదంతా కూడా అని చెప్తారు. ఈ రాష్ట్ర రాజధాని వేరే దగ్గర పెడితే బాగుంటుంది అనే దగ్గర ఆల్రెడీ ఈ రాష్ట్ర అమరావతికి సంబంధించినటువంటి మొత్తం మాస్టర్ ప్లాన్ లోనే ఆ ప్రాంతాలన్నీ ఉన్నాయండి. ఆ ప్రాంతాలన్నీ దీనిలో కవర్ అయ్యి ఉన్నాయి. ఒకటి సరే, సమస్య ఇక్కడ 2 రకాలు. ఒకటి, నిజమేగా రైతులకి కొన్ని సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం కోసం ప్రయత్నించడం తప్పులేదు, అది పరిష్కరించాలి కూడా. కానీ రాజకీయ పార్టీ ముసుగులో కొంతమంది రైతులు చేసేటువంటి, లేదా రైతుల ముసుగులో రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. సరే, ఓవరాల్ గా ఇప్పుడు సపోజ్ కొన్ని ఇష్యూస్ రేజ్ అని మనం టీవీల్లోనో లేదంటే వీటిల్లో కూడా చూసాం. కొంతమందికి డిఫరెంట్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి, వాటిని కూర్చోబెట్టారు. 3 మెన్ కమిటీ అని చెప్పని కేంద్ర మంత్రి పెమసాని గారు, తర్వాత ఆయన నారాయణ గారు, మన మంత్రి గారు, తర్వాత అట్లాగే స్థానిక శాసనసభ్యులు శ్రావణ్ గారు, వీళ్ళు కలిసి కూర్చుని పరిష్కరిస్తా ఉన్నారు. వాటికి సంబంధించిన అంశాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నేనేమన్నా అంటే అవి పరిష్కారం అయ్యేటువంటి దిశగా వెళ్తా ఉన్నాయా లేదా అనేది ఒకటి. అసలు ఏదో 4 సమస్యలు 2 సమస్యలు ఎక్కడన్నా వస్తే ఆ సమస్యలు అది వేరు. కానీ రాజధానికి అడ్డంకులు సృష్టించడం కోసం సమస్యలు తీసుకురావడం లేదు. ఇక్కడ జరుగుతున్నది అది. రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతా ఉంది. అది జరగకూడదు అంటున్నాను. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రిగా, గౌరవమైనటువంటి నాయకుడిగా, లేదంటే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకుడిగా ఆయన కొన్ని విషయాలు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అది వదిలేసి పూర్తిగా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడేటువంటి మాటలు మాలాంటి వాళ్ళకి, మరి పెద్దలు తులసిరెడ్డి గారు అంటే వెంకటేశ్వర గారు అంటే మాకు ఇట్లాంటి కొంచెం బాధ. సీడీ యాక్సెస్ అంటే ఏంటి, సీడీ యాక్సెస్ ఎక్స్టెంట్ అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ప్రతిష్టాత్మకంగా దాని మీద అధ్యయనం చేయాలి, దాని సూచనలు సలహా చేయాలి. ఇప్పుడు మీరు తెలుపు అన్నారు కాబట్టి నేను నలుపు అన్నా కాబట్టి మీరు తెలుపు అంటం కాదు కదండి. దానికి ఒక విశ్లేషాత్మకమైనటువంటి ఒక లాజికల్ కంక్లూజన్ ని చెప్పగలగాలి ప్రజలకి. అది వదిలేశారు. అది వదిలేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం వల్ల చులకనవుతా ఉన్నాం. ఒకటి, రాజకీయ పార్టీగా వాళ్ళు ఎటు చులకనయ్యారు, రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయే పరిస్థితి వాళ్ళకి. ఈరోజు 11 సీట్లో 10 స్థానాలు రావడంతోనే వాళ్ళ యొక్క గౌరవప్రదమైనటువంటి స్థానం ఈ రాష్ట్రంలో కోల్పోయారు. అక్కడి నుంచి ముందుకు వచ్చి అయితే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు కొట్టుకుంటా ఉంటారా, ఈ అమరావతి గురించి రాజధాని గురించి మీరు రోజు కొట్టుకుంటా ఉంటారా అనేటువంటి మాట రావాల్సినటువంటి అవసరం లేదు కదా. నీ యొక్క నిర్ణయం మార్చుకున్నప్పుడు 3 రాజధానులు అనేటువంటిది కాదు. నా అభిప్రాయం ఆ రోజు పొరపాటు అయింది, నేను కరెక్ట్ గా చేయలేకపోయాను, నా అభిప్రాయం ఇది అని చెప్పి మావిగన్న ఏదో గావిన్నో ఏదో చెప్తున్నాడు ఆయన. దీన్ని ఆ రోజు ఎందుకు మీరు అధ్యయనం చేయలేపారు? ఆ రోజు ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు చేయలేపారు? సో ఇది వర్మ గారు అంటే నేనేమంటున్నానంటే, ఇది పిల్లల ఆటలాగా, పిల్ల చేష్టలాగా ఉండకూడదు. అది మనం ఒక కన్స్ట్రక్టివ్ గా మనం మాట్లాడుకుంటేనే, ఒక టీవీ ఛానల్లో 3-4 కలిసి ఒక చర్చను ఒక అరగంట గంట చేస్తేనే ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ ఉండాలని కోరుకుంటాం. అటువంటిది రాష్ట్రంలో ప్రభుత్వం గాని, ప్రతిపక్షం గాని, లేదా ఇతర పక్షాలు గాని ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ప్రజలు ఇంకా ఎంత కోరుకుంటారో ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్ గారికి సూచన చేస్తా ఉన్నాను. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఏదో ఆయన అన్నారు కాబట్టి మనం అందాం, మనం కలిసి ఏదో అందాం అని చెప్పి ఆనాడు నేను ఈ రాజధాని గురించి ఇష్యూ రైజ్ అయినప్పుడు కూడా కొంతమంది స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులకు, ఆ రోజు వైసీపీ ప్రజాప్రతినిధులకే నేను ఇట్లా టీవీ ద్వారా చేశాను, ప్రత్యక్షంగా కూడా చెప్పాను. అరే మిగతా వాళ్ళందరూ కావాలన్నా అవునన్నా వద్దన్నా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా, నాయకులుగా మనం కావాలని అనాలయ్యా బాబు, అవసరమైతే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఏదన్నా ఒక ఇది లోటు జరుగుతుందండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే తులసిరెడ్డి గారు సార్ మీ ఏరియాలో ఇది తీసుకెళ్లి ఎక్కడో పెడుతున్నారండి అని చెప్పి అన్నారు అనుకుందాం. అదే సార్ నేను వెళ్ళి ఖచ్చితంగా సార్ నా నోటీస్ లో లేదు, నేను సార్ని ఏదో విధంగా కాళ్ళు గడ్డలు పుచ్చుకుని లేదంటే అవసరమైతే ఆయన బతిని ఆడుకుని మా ప్రాంతంలో ఉండే విధంగా చూస్తానని ఒక ప్రజాప్రతినిధి అయినప్పుడు
నేను ఆ మాట అనాలి కానీ వెళ్తే వెళ్ళిందిలే సార్, ఎక్కడికి వెళ్ళింది సార్, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం గుజరాత్ వెళ్ళిందిగా, లేదంటే ఇంకో పై రాష్ట్రం ఢిల్లీకి వెళ్ళిందిగా, లేదంటే పక్క జిల్లాకి వెళ్ళిందిగా కాదు. ఈ స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర అది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కాదు, మన బాధ్యత ఎలా ఉంది అనేది ఆలోచించాలని ఆ రోజు చెప్పాను. సరే అది ఎవరో ఎగతాళిగా తీసుకున్నారు, మా బోటి వాళ్ళని ఏదో సరిగ్గా ఏదో అనేవాళ్ళు అనుకోండి. అలా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నిర్ణయాన్ని మీరు మరలా ఇంకొక నిర్ణయాన్ని, మీ నిర్ణయం మార్చుకుని ఇంకో నిర్ణయం చెప్పేటప్పుడు, లేదా మీ అభిప్రాయాన్ని మార్చుకునేటప్పుడు దాని మీద మీరు మాట్లాడేది ఏదో అదొక ఈజీగా ఏదో మాలో మా, వీలో వి, జీలో జీ తీసుకుని ఏదో అనేద్దాం, అది కాదు కదా సార్. రాజధానికి ఇప్పుడు పిల్లలకు పేరు పెడదామని ఎవరు మీలాంటి వాళ్ళు, రామకృష్ణ గారి ఈ పిల్లకి ఏం పేరు పెడదామండి అంటే, ఏ పేరు పెడదామండి, మీలో వి తీసుకుందాం, నాలో ఆరు తీసుకుందాం, తులసిరెడ్డి గారి టీ తీసుకుందాం, ఏదో పెట్టేద్దామని కాదు కదండి. అది అంతా అంటే ఒక పేరెంట్ మన దగ్గరికి పిల్లవాడిని తీసుకొచ్చి పేరు పెట్టండి అన్నారు అనుకుందాం, మనం అంత ఎగతాళిగా మాట్లాడతాం. ఒక చిన్న అంటే పిల్లవాడిని మనం ఎంతో పవిత్రంగా ఏదో చెప్తాం. అలాంటి ఒక రాష్ట్ర రాజధానికి పేరు పెట్టేదానికో, ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించో మాట్లాడేటప్పుడు ఆ మాటలు చాలా బాధ కలుగుతాయి. ఇది రాజకీయంగా కూడా నేను మాట్లాడట్లేదు, వాస్తవంగా ఇది రాజకీయంగా ఏదో విమర్శ కోసం కాదు. ఒక రాష్ట్ర రాజధాని ఏదో నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన పేరు, అది కాదు కదండి. మనకు అవకాశం ఇచ్చింది ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను మన దగ్గర తీసుకొచ్చి పేరు పెట్టమని ఈ నలుగురికి దగ్గర తీసుకొచ్చారు అనుకుందాం. ఎంత గౌరవంగా, మనం ప్రేమగా, మనకు ఎంత అవకాశం ఇచ్చారు, మనకి ఎంత గౌరవం ఇచ్చారు అని చెప్పి ఆలోచించి మనం పేరుని నిర్ధారించాలి. ఏదో పెట్టవయా ఏది నోటికి ఏదో వస్తుంది అని చెప్పం కదండి. రైట్, ఓకే. వెంకటేశ్వర గారు, మీ వెర్షన్ ఏంటండి? ఏం జరుగుతుంది అమరావతిలో? 2 ఏళ్ల పాలన మీద కూడా సుదీర్ఘంగా తులసిరెడ్డి గారు చాలా అంశాలు చెప్పారు. మొన్న వెళ్ళిన వాళ్ళు ఎవరు? వాళ్ళ రైతులు అంటారు, వాళ్ళ రైతులు వీళ్ళ రైతులు ఏంటి, లేదా వాళ్ళ కులం వీళ్ళ కులం ఏంటి? ఏం జరుగుతుంది అమరావతిలో? వరం గారు, మీకు అలానే పెద్దలు తులసిరెడ్డి గారికి, గొట్టిపాటి గారికి ఉన్నారా? జూపూడి గారు వెళ్ళిపోయారా? వచ్చారండి, జూపూడి గారు ఉన్నారు. జూపూడి గారు ఉన్నారా? జూపూడి గారికి అదిగో చూడండి, ఇందా కారణం ఉన్నట్టున్నారు. కనిపిస్తే సిగ్నల్ పోయిందా? ఇప్పుడు అందరికి కూడా నమస్కారం. రాజధానిలో ఏం జరుగుతుందంటే, రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. 14-19 మధ్యన స్టార్ట్